గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళ చనిపోవడంతో పాటు ఇద్దరు గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. ఈ ప్రమాదం హైదరాబాద్ మధురానగర్ లోని కామం గల్లీలో జరిగింది. ప్రమాదంలో 40 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోగా ఆమె తల్లిదండ్రులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకుని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కామం గల్లీలో ఈరోజు గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇంట్లో ఆ గ్యాస్ సిలిండర్ వెలిగించే లోపే మొత్తం రోజుగా ఊటావుటిన అనుకోకుండా ప్రమాదం జరిగి ఆ భారీ పేలుడు వినిపించింది. ఊటావుటిన బయటికి ఆ ఇద్దరు అక్కడ ఉన్నటువంటి తల్లి తండ్రి ఆ ఇద్దరు కూడా బయటికి రావడం జరిగింది. స్వల్పంగా వాళ్ళకు గాయాలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కామం గల్లీలో ఈ యొక్క విషాద ఛాయ ఉన్నాయి. అయితే ఈ విషాదం కూడా అదే గల్లీలో జరిగినట్టుగా తెలుస్తుంది. 2 అంతస్తుల భవనంలో ఆ యొక్క మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా తెలుస్తుంది. 40 ఏళ్ల మహిళ సోనుబాయి ప్రాణాలు కూడా కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్ మరియు లలితాబాయిలు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి వెంటనే ఊటావుటిన సమాచారం అందించడంతోనే అక్కడ వచ్చేసి ఆ యొక్క మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ దర్యాప్తును అయితే చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏందనేది కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉంటారో బాధితులకు భరోసా కల్పించారు. ఖచ్చితంగా అండగా ఉంటారంటూ కూడా వాళ్ళకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.